హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 13 ఆగస్ట్ 2024. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి నీళ్ళన్నీ నిర్లక్ష్యం పాలు, డ్యాముల్ని పరిరక్షించాలి, ప్రమాదాలు జరగకుండా నివారించాలి అని చెప్పి రాశారు. ఆనకట్టలు అంటే డ్యాములు ఎన్నో పొలాలకి నీళ్ళు అందిస్తాయి కదా. రీసెంట్గా తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడం వల్ల దాదాపు 61 టీఎంసీల నీళ్లు వృధాగా పోతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి వర్షాలు సరిగా రాలేదు, కానీ ఎగువన సమృద్ధిగా వర్షాలు పడ్డాయి కాబట్టి డ్యామ్ నుండి పొలాలకు నీళ్ళు వస్తాయన్న ఆశతో రైతులు నాట్లేశారు. కానీ ఇప్పుడు గేటు కొట్టుకుపోవడం వల్ల ఆ పొలాల మీద పెట్టిన పెట్టుబడి అంతా కూడా తిరిగి వస్తుందా లేదా అన్న భయం ఉంది ఇప్పుడు చాలా మందికి. అయితే మన దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 6000 డ్యాములు ఉన్నాయి. వాటిలో 234 డ్యాములు దాదాపు 100 సంవత్సరాల క్రితానివి. కొన్ని డ్యాముల వయసేదే దాదాపు 300 ఏళ్ల పైమాటే. మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే 100 సంవత్సరాలకి పైబడిన డ్యాములు 27 వరకు ఉన్నాయి. ఏదైనా డ్యాము నిర్మించిన తర్వాత 50 ఏళ్ల నుంచే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. వాటిని సరిచేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాలి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 40 డ్యాములు కూలిపోయాయి. ఇండియా మొత్తంగా చూసుకుంటే దాదాపు 40 డ్యాముల దాకా కూలిపోయి భారీగా ప్రాణ నష్టం ఇంకా ఆస్తి నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో డ్యాముల్ని సంరక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఇంకా ఒక జాతీయ సంఘాన్ని కూడా నెలకొల్పింది. ప్రతి డ్యాముకు సంబంధించి డిజిటల్ లాగ్ బుక్లు ఇంకా డేటాబేస్ను రాష్ట్ర డ్యామ్ భద్రతా సంస్థ చూసుకోవాలి అని చెప్పి కేంద్ర జలశక్తి సంస్థ మొన్న మార్చ్లో చెప్పింది. అయితే ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా అమలయ్యేలాగా చూడాలి. ఎంతో మందికి ఆహార భద్రత ఉండేలాగా ప్రజలకి సహాయపడుతున్న డ్యామ్లని పరిరక్షించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి స్థిరాస్తి రంగానికి లాభం ఎంత. అయితే రీసెంట్గా కేంద్ర బడ్జెట్ వచ్చింది కదా, అందులో స్థిరాస్తి విక్రయాల్లో ఒక మార్పు తీసుకొచ్చింది. స్థిరాస్తి అంటే ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు. ఇలా ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే ఎవరైనా ఇల్లు అమ్మినప్పుడు వాళ్ళు ఎంతకి అమ్మారు మైనస్ వాళ్ళు ఎంతకు కొన్నారు, ఆ వచ్చిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అని అంటారు. అయితే క్యాపిటల్ గెయిన్ మీద పన్నును ఎలా వేసేవారంటే ఇండెక్సేషన్ పద్ధతిలో పన్ను వేసేవారు. అంటే ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొని అసలు లాభం ఎంత అని లెక్కేసి దాని మీద మాత్రమే పన్ను విధించేవారు. ఆ పన్ను 20% ఉండేది. అయితే రీసెంట్గా తీసుకొచ్చిన బడ్జెట్లో ఏం మార్పు చేశారంటే 2001 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొనుగోలు చేసిన స్థిరాస్తుల విషయంలో అసలు ఇండెక్సేషన్ విధానాన్ని తీసేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అంటే మొత్తం క్యాపిటల్ గెయిన్ మీద పన్ను విధిస్తారనమాట. కాకపోతే ఆ పన్నుని 20% నుంచి 12.5% తగ్గించారు. అయితే ఇది దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ మీద మాత్రమే వర్తిస్తుంది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటంటే ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసిన తర్వాత దాన్ని 2 ఏళ్ల తర్వాత విక్రయించినట్టయితే దాన్ని వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ అని అంటారు. 2 ఏళ్ల లోపే విక్రయించినట్టయితే స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ అని అంటారు. అయితే ఈ మార్పుల మీద చాలా విమర్శలు రావడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కొంచెం మార్చింది. ఇప్పుడు ఏం చేసిందంటే 2021 ఏప్రిల్కి బదులు 2024 జూలై 23 తర్వాత కొనుగోలు చేసిన స్థిరాస్తులకి ఈ విధానం వర్తిస్తుంది అని చెప్పింది. మిగతా వారందరూ ఈ 2 పద్ధతిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు అని చెప్పింది. అయితే ఇలా ఇండెక్సేషన్ విధానాన్ని తీసేయడం ద్వారా స్థిరాస్తి రంగానికి దాని ద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి దీని మీద కేంద్రం మళ్ళీ ఆలోచించాలి అని చెప్పి రాశారు. ఈ ఎడిటోరియల్ హరీష్ కొరిచాల గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సమన్యాయం, సమాఖ్య స్ఫూర్తి, పునర్విభజనకు ప్రాతిపదికలు. మన దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 543 కదా. అయితే ప్రతి రాష్ట్రానికి దాని జనాభాను బట్టి నియోజకవర్గాల సంఖ్యను కేటాయించాలి అని చెప్పి 81వ రాజ్యాంగ అధికరణ సూచిస్తుంది. అయితే జనాభా మారుతూ ఉంటుంది కదా, అలా జనాభా హెచ్చుతగ్గులను బట్టి నియోజకవర్గాల సంఖ్య కూడా మారుతూ ఉండాలి అసలైతే. కాకపోతే కొంతకాలంగా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ ఉంది. ఎందుకు అంటే 1972లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ సవరణ ప్రకారం 2001 సంవత్సరం వరకు నియోజకవర్గాల పునర్విభజనని పోస్ట్పోన్ చేశారు. ఎందుకు అంటే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని సమర్థంగా పాటించి జనాభా పెరుగుదలని కట్టడి చేసుకున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు వచ్చేసి జనాభా పెరుగుదల అవుతూనే ఉంది. అయితే జనాభా పెరుగుదలని కట్టడి చేసే లక్ష్యాలని సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాలు తగ్గారు. అంటే ఇది విజయం. కానీ జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాలని పునర్విభజించినట్టయితే
అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయి కదా, దక్షిణాది రాష్ట్రాలకి తక్కువ నియోజకవర్గాలు అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలని అప్పుడు తక్కువ మంది రిప్రజెంట్ చేస్తారు కదా లోక్సభలో, అందుకని. అలా దక్షిణాది రాష్ట్రాలు విజయం సాధించినందుకు ఇలా పనిష్మెంట్ వేయొద్దని చెప్పి వ్యతిరేకత తేవడం వల్ల 1976లో ఇలా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2001 వరకు పోస్ట్ పోన్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ 2001 సంవత్సరంలో కూడా పరిస్థితి అలాగే ఉండడం వల్ల, దక్షిణాది రాష్ట్రాలే కుటుంబ నియంత్రణలో ముందుండడం వల్ల మళ్ళీ ఆ ప్రక్రియని 2026కు వాయిదా వేశారు. అయితే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తాము అని చెప్పి కేంద్ర హోంమంత్రి చెప్పారు. అయితే ఇలా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చెయ్యకపోతే మన రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి యొక్క ఓటు విలువ సమానంగా ఉంటుంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరిగిపోవడం వల్ల అక్కడ పార్లమెంట్ సభ్యులు చాలా ఎక్కువ మంది ఓటర్లకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే అక్కడ ఓటు విలువ తక్కువ ఉన్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఎంపీ 25 లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటే తమిళనాడులో 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా కేరళలో ఎంపీ చూసుకున్నట్టయితే 17 లక్షల మంది ఓటర్లకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇలా పునర్విభజన చేయకపోతే అందరి పౌరుల ఓటు విలువ ఒకటవ్వదు. కానీ నియోజకవర్గాల పునర్విభజన చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ సమర్థంగా పాటించి జనాభా పెరుగుదలకి కట్టడి వేసిన దానికి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య పనితీరు దెబ్బతినకుండా అందరికీ మంచి జరిగేలాగా నియోజకవర్గాల పునర్విభజన చేసేలాగా ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఈ ఎడిటోరియల్ రిత్వికా శర్మ గారు రాశారు. నెక్స్ట్ వచ్చేసి 14th ఆగస్ట్ 2024న పడిన ఎడిటోరియల్స్ చూద్దాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి కోరలు చాస్తున్న క్యాన్సర్లు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే గుండె సంబంధిత వ్యాధుల తర్వాత క్యాన్సర్ల కారణంగానే అధిక సంఖ్యలో చాలామంది చనిపోతున్నారు. ఈ క్యాన్సర్ వ్యాధులు మనుషుల్ని శారీరకంగా మానసికంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతీస్తాయి. అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రీసెంట్గా ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. అందులో ఏమనుందంటే 2022తో పోలిస్తే 2050 నాటికి పురుషుల్లో క్యాన్సర్ కేసులు 84%, ఇంకా మరణాలేమో 93% దాకా పెరిగే ముప్పు ఉంది అని చెప్పి రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఇంకా ఆస్ట్రేలియా పరిశోధకుల అంచనాల ప్రకారం అల్పాదాయ దేశాల్లో అంటే లో ఇన్కమ్ కంట్రీస్లో క్యాన్సర్ బారిన పడే వాళ్ళు ఇంకా దానివల్ల మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది అని చెప్పి ఆస్ట్రేలియా పరిశోధకులు అంచనా వేశారు. అయితే కొన్ని దేశాల్లో క్యాన్సర్ మరణాలు అనేవి క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ వ్యాధి నిర్ధారణ చేయడం కానీ, నియంత్రణ చేయడం కానీ, ఇంకా చికిత్స సదుపాయాలు ఇవన్నీ కూడా మెరుగ్గా ఉండడం వల్ల వాళ్ళు క్యాన్సర్ మరణాలను తగ్గిస్తూ వస్తున్నారు. కానీ మన దేశంలో ఇంకా ఇతర కొన్ని దేశాల్లో కూడా క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. ఇంకా వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి హెల్త్ సెక్టర్ని ఇంకా పటిష్టం చేయాలి, అంటే స్ట్రెంథెన్ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చికిత్సలు అందక ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్ళకి ఆశ్రయించాల్సి వస్తుంది. దానివల్ల చాలామంది పేదరికంలోకి జారిపోతున్నారు. ఇంకొంతమంది ఏమో చికిత్స ధర అందుబాటులో లేక మరణిస్తున్నారు. కాబట్టి ఆరోగ్య రంగంకి అంటే హెల్త్ సెక్టార్కి నిధులు ఇంకా పెంచాలి. చికిత్స ధరలు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాన్ని బాగా తగ్గించడానికి ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేలాగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ఇంకా ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ల విజృంభణకు కారణమవుతాయి. కాబట్టి ధూమపానం, మద్యపానం అంటే స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోకుండా ప్రజల్ని చైతన్యపరచాలి, ముఖ్యంగా యువతని చైతన్యపరచాలి. ఇంకా వాయు కాలుష్యానికి ముఖ్య కారణమవుతున్నటువంటి శిలాజ ఇంధనాలని కాకుండా అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టినట్టయితే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆ విధంగా క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్యను తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి రేపటి కోసం సురక్షిత పర్యావరణం. మానవ చర్యల వల్ల ప్రకృతి దెబ్బతిని విపత్తులు అనేవి ఎక్కువవుతూ ఉన్నాయి కదా. అందుకని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి
ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే వాతావరణ మార్పుల నియంత్రణకు అన్ని దేశాలు ఏ విధంగా చర్య తీసుకుంటున్నాయి అని చెప్పి 180 దేశాలు చేస్తున్న కృషి ఎలా ఉంది పర్యావరణం గురించి అని చెప్పి రిపోర్ట్ పబ్లిష్ అయింది. అది పర్యావరణ పనితీరు సూచి 2024. అయితే ఆ రిపోర్ట్లో చూసినట్టయితే ఎస్తోనియా, లక్సెంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్, యూకేలు మొదటి 5 స్థానాల్లో ఉంటే ఇండియా, మయన్మార్, లావోస్, పాకిస్తాన్, వియత్నాం ఇవన్నీ కూడా ఈ ర్యాంకింగ్లో ఎక్కడో అట్టడుగున ఉన్నాయి. అయితే ఈ సూచీలో మంచి ర్యాంక్ వచ్చిన దేశాలు పర్యావరణం కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నాయని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ర్యాంకింగ్లో అట్టడుగునున్న దేశాలు ఎందుకని విఫలమవుతున్నాయని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే చూసుకుంటే నార్వే కన్నా, అమెరికా, ఇటలీ వీటన్నిటికన్నా కూడా మెరుగ్గా ఉంది. ఎందుకు అంటే ఇది 2000వ సంవత్సరంతో పోలిస్తే 2021వ సంవత్సరానికి కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని సగానికి తగ్గించింది. ఎలా అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి జీవ ఇంధనాన్ని పెంచడం ద్వారా. ఇంకా ఈ ర్యాంకింగ్లో ఫస్ట్ వచ్చిన ఎస్తోనియా గత 10 సంవత్సరాల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని 40% దాకా తగ్గించారు. ఎలా అంటే శిలాజ ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి పవన విద్యుత్తుని, సౌర విద్యుత్తుని పెంచడం ద్వారా. ఇంకా అంతేకాకుండా అడవులని, జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి వాళ్ళు ఎన్నో చర్యలు కూడా చేపడుతున్నారు. ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే వాళ్ళు 2050 కల్లా జీరో ఉద్గారాల స్థాయిని అంటే నెట్ జీరోని చేరుకోగలుగుతారు. ఇంకా అమెరికా చూసినట్టయితే ఈ సూచీలో చాలా వెనుకబడి 34వ స్థానంలో ఉంది. ఎందుకు అంటే దాని గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇంకా చైనా చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా వెలువడిన గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 28% చైనానే కారణమైంది. కానీ చైనాలో ఒక మంచి విషయం ఏంటంటే అది సౌర విద్యుత్ ఉత్పత్తి, ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీస్లో ఒకటిగా ఉంది. ఇండియాలో చూసినట్టయితే గత 10 ఏళ్లలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ 32% మేర పెరిగాయి. అయితే ఈ సూచీలో ఏ దేశానికి కూడా 80 పాయింట్ల కన్నా ఎక్కువగా రాలేదు. అంటే పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడంలో ప్రపంచం చాలా వెనుకబడి ఉంది. ఇంకా కూడా వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అన్ని దేశాలు కూడా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు అత్యధికంగా వెలువడుతున్న అమెరికా, చైనా, ఇండియాలు చాలా త్వరగా చర్యలు తీసుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఈ ఎడిటోరియల్ ఎం రామ్మోహన్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి హసీనాతో కాదు ఢాకాతో దోస్తీ అవసరం. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో క్రైసిస్ నడుస్తుంది కదా. ఆల్రెడీ కోవిడ్ వల్ల బంగ్లాదేశ్ బాగా దెబ్బతింది. ఇంకా యుక్రెయిన్ యుద్ధం వల్ల చమురు, ఎరువులు, ఆహార ధాన్యాల ధరలు కూడా పెరిగిపోయాయి. అంతేకాకుండా అక్కడ ఎగుమతులు కూడా పడిపోయాయి ప్రపంచంలోని పరిస్థితుల వల్ల. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకురావడం అనేది విద్యార్థులకి ఇంకా మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. అందుకని వాళ్ళు ప్రొటెస్టులు చేశారు. ఆ ప్రొటెస్టులకి హింసను చేకూర్చింది ఎవరంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం జమాతే ఇస్లామీ అనే సంస్థని నిషేధించింది. దానివల్ల కోపంతో ఉన్న ఈ సంస్థ విద్యార్థుల ఉద్యమంలో చొరబడి హింసని రెచ్చగొట్టింది. అయితే ఆ ప్రొటెస్టులు పెరిగిపోవడము, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనా కుటుంబ సభ్యుల నివాసాల మీద కూడా దాడులు జరుగుతుండడంతో హసీనా అక్కడి నుంచి ఇండియాకి వచ్చేసారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితిని చూసుకుంటే 2010-11లో జరిగిన అరబ్ స్ప్రింగ్ లాగే ఉంది. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల అరబ్ స్ప్రింగ్ మొదలయ్యి ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాలోని దీర్ఘకాల నిరంకుశ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓవర్త్రో చేశారు ప్రజలు. ఇంకా తర్వాత 2019లో హాంకాంగ్, ఇంకా 2022లో శ్రీలంక కూడా విద్యార్థి ఉద్యమాల వల్ల ప్రభుత్వాలే మారిపోయాయి. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ని అక్కడ తాత్కాలికంగా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే హసీనా గారికి ఇండియా ప్రభుత్వం హెల్ప్ చేసింది కాబట్టి నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఏర్పడే ప్రభుత్వం ఇండియాకి వ్యతిరేకంగా ఉంటుందేమో అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకు అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య పరిష్కారం కానటువంటి పెద్ద సమస్యలు ఏవి లేవు. అంతేకాకుండా భారతదేశంతో మంచి సంబంధాలు ఉండడం బంగ్లాదేశ్కి కూడా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేపాల్, శ్రీలంకలలో భారత్ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, తర్వాత మారిపోయాయి. అంతేకాకుండా మాల్దీవుల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఫస్ట్లో ఇండియా పట్ల వ్యతిరేకత ప్రదర్శించినా కూడా ప్రస్తుతం వాళ్ళ వైఖరి మార్చుకొని మళ్ళీ ఇండియాతో సన్నిహితంగా ఉంటుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా ఖచ్చితంగా భారతదేశంతో
సన్నిహిత సంబంధాలే మెయింటైన్ చేస్తుంది. అయితే ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపికైన మహమ్మద్ యూనస్కి అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వంలో అమెరికా ఇంకా చైనాలు ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి భారతదేశం కూడా అప్రమత్తంగా ఉంటూనే బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు ఉండేలాగా చూసుకోవాలి. హసీనా గారిని వెనకేసుకురావడం మీద దృష్టి పెట్టడం కన్నా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఇంకా అక్కడ ప్రజలతో దోస్తీ చేయడం అనేది చాలా అవసరం. ఈ ఎడిటోరియల్ హర్ష కాకడ్ గారు రాశారు. That's it for this video. This is Aparna. Thank you so much for watching.